కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం రేపాయి. తుపాకులతో షాపులోకి చొరబడ్డ 5 దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపారు. భారీగా బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. దుండగుల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. ముందే రెక్కీ చేసి పక్కా ప్లాన్ తో దోపిడీ చేసింది ముఠా. 2 బైకులపై వచ్చిన 5 దుండగులు ఉదయం 10:45 షాప్ తెరిచిన వెంటనే అటాక్ చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. అలారం మోగడంతో స్థానికులు భయంతో పరిగెత్తారు. జ్యువెలరీ షాప్ లో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కొన్ని బుల్లెట్ షెల్స్, తుపాకీ మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకుంది. కాల్పులు జరిగిన జ్యువెలరీ షాప్ ని కరీంనగర్ సిపి పరిశీలించారు. నిందితుల కోసం 4 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. పీఎంజే జ్యువెలరీ షాప్ దగ్గరికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని బండి సంజయ్ పరిశీలించారు. పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, మనం ఆ సీసీ ఫుటేజ్ అంటే ఆ షాప్ లోపలి దృశ్యాల వీడియో అయితే బయటకు వచ్చింది. ఆ దృశ్యాన్ని చూస్తే మాత్రం దుండగులు ఏ మాస్క్ లేకుండానే బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది తుపాకులతో. సో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందుతుంది దుండగులకు సంబంధించి? పోలీసులు ఏం చెప్తున్నారు? కాలనీ పిఎంజీ జ్యువెలరీ షాప్ లో జరిగిన ఈ యొక్క కాల్పుల కలకలం అయితే ఇక్కడ కరీంనగర్ నడిబొడ్డున జరిగిన కలకలం అయితే తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. అయితే 11 గంటలకు జరిగిన ఈ యొక్క ఘటన మొత్తం మీద అయితే చూసుకుంటే 5 దుండగులు లోపలికి చొరబడ్డారు. వాళ్ళకి ఎలాంటి మాస్కులు ఇప్పుడే మనకు ఒక సీసీ ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేశారు. వాళ్ళు అందులో ఎవరు కూడా మాస్కులు లేకుండానే లోపలికి చొరబడి తుపాకులతో అందులో ఉన్న సిబ్బందిని ముఖాల మీద కూర్చునబెట్టి అందులో ఉన్న ఏదైతే లాకర్ నుండి బయటకు డిస్ప్లేలోకి తీసుకొస్తున్న ఒక ఆభరణాలను అయితే లాక్కొని సుమారు బంగారు 3 కోట్ల వరకు విలువగల బంగారు ఆభరణ అయితే వెతికి వెళ్ళినట్టయితే ఇక్కడ యాజమాన్యం అయితే తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ గాయపడ్డ 5 అయితే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి అయితే ప్రస్తుతానికి నిలకడ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం నుంచి ఇక్కడ మాటు వేసిన ఈ దొంగలు అంతర్రాష్ట్ర దొంగలకు ప్రొఫెషనల్ దొంగలు అయితే భావిస్తున్నారు పోలీసులు. ఇందులో ఒకరు తెలుగు మాట్లాడినట్టు చెప్తున్నారు. మరో 4 అయితే హిందీ భాషలో వారితో మాట్లాడినట్టయితే అందులో పనిచేస్తున్న సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు 2 గంటల పైగా వాళ్ళు లోపల క్లూస్ టీమ్ ప్రత్యేక టీమ్ తో అయితే వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం మీద ఈ ఒక కరీంనగర్, జగిత్యాల, ఇటు వరంగల్ రోడ్డును ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలుగా ఏర్పాటైతే ఒక మొత్తం అయితే ఒక దొంగలు ఎక్కడికి పారిపోయి ఉంటారంటే ఒక స్పెషల్ టీంలు అయితే ఆ దొంగల కోసం వెతుకుతున్న పరిస్థితి నెలకొంది. కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అయితే ఇక్కడ జరిగిన పరిస్థితిని పూర్తి స్థాయిలో పోలీసులను అడిగి తెలుస్తున్నారు. మళ్ళీ అలాగే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కూడా ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు అయితే పూర్తి సమాచారం మరి ఇంత కరీంనగర్ నడిబొడ్డున జరిగినటువంటి భారీ దొంగతనానికి మరి ఎలా జరిగింది, ఎప్పుడు లేని విధంగా కరీంనగర్ లో కాల్పుల కలకలం ఎంత ధైర్యం ఉంటే అంటే కరీంనగర్ లో ఒక ధైర్యంగా ఇక్కడికి వచ్చేసింది. కరీంనగర్ నడిబొడ్డున తుపాకులతో లోపలికి చొరబడి ఒక ఉదయం అంటే 10:11 ప్రాంతంలో ప్రజలు ఇక్కడ నడిబొడ్డున అందరూ తిరుగుతుంటారు, అందరూ చూస్తుంటారు. సిబ్బంది అయితే అనుకున్నారంటే వీళ్ళు బంగారం కొనుక్కోవడానికి వచ్చారు, వీళ్ళు షాప్ లోకి వచ్చిన
కస్టమర్స్ అనుకుని భావించినట్టే వాళ్ళతో మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉండగానే ఇలా ఒక్కసారిగా కాల్పులు జరిగి వాళ్ళని మొక్కల మీద కూర్చునబెట్టి బంగారు ఆభరణాలు దోచుకునడంతో ఒక్కసారి అయితే కరీంనగర్ లో కలకలం అయితే రేపింది. పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ దొంగలు ఎక్కడికి వెళ్ళి ఉంటారని మీరు పట్టణంలోని ప్రధాన కూడలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయి ఉంటారని స్పెషల్ టీమ్స్ అయితే వెతుకుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ కాల్పుల్లో కొంతమందికి అయితే గాయాలైనాయి. ఆ గాయాలైన వారికి అయితే వెంటనే ప్రస్తుతానికైతే చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉండాల్సింది. ఒక్కరి పరిస్థితి మాత్రం కొంచెం విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు మనకు ఇక్కడ ఉన్న వాళ్ళ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా అయితే ఈ యొక్క కరీంనగర్ లో ఈ యొక్క కాల్పుల కలకలం అయితే మొత్తం ఒక కరీంనగర్ లో కలకలం రేపుతుంది. ఇటీవలే గతంలో కూడా చొప్పదండిలో కూడా ఇదే విధంగా బ్యాంకులో కాల్పులు జరిపి బ్యాంకులో సుమారు ₹1 కోటి వరకు లూటీ చేసి దాదాపు 10 సంవత్సరాల క్రితం జరిగిన తర్వాత మళ్ళీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నడిబొడ్డులో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నది. ఒకసారి కరీంనగర్ వాసులు అయితే ఒక భయాందోళన గురి చేస్తుంది. చాలని అజయ్ మీరు అన్నట్టు అంటే దొంగతనాలు చేసేవారు కంపల్సరీ మాస్క్ పెట్టుకుంటారు, కానీ ఇక్కడ వీళ్ళు మాస్క్ లేకుండా వితౌట్ మాస్క్ అంత డేర్ గా 30 రౌండ్ల కాల్పులు జరిపారంటే ఎలా చూడాలి? అంటే అక్కడ లోకల్ గా కానీ వాళ్ళు అందులో ఉన్న స్థానికులు పక్కకున్న స్థానికులు కానీ అందులో ఉన్న సిబ్బంది కానీ ఏం చెప్తున్నారు? చాలని ప్రస్తుతానికైతే వీళ్ళు నిజంగా ఇలాంటి భయం లేకుండా సాధారణ వ్యక్తులలాగా జ్యువెలరీ షాప్ లోకి వెళ్తూ ఉంటే అసలు కామన్ పీపుల్ అనుకున్నారట వాళ్ళు. ముందు వచ్చి ఒకసారిగా తుపాకులు వేసి కాల్పులు జరపడంతో ఇంత ధైర్యంగా వాళ్ళు ఎలాంటి మాస్కులు ధరించకుండా లోపలికి ఎంట్రీ ఇచ్చి సిబ్బందిని బెదిరింపులకు గురి చేసి దాడి చేసి ప్రతి దాడులు కూడా జరిగినట్టు తెలుస్తుంది. లోపల వాళ్ళు సిబ్బంది కూడా వీరిపైకి కాసేపు వాళ్ళు ఇరు వర్గాల మధ్య ఒక ఉద్రిక్త పరిస్థితి 20 నిమిషాలు అరగంట వరకు జరిగినట్టు తెలుస్తుంది. తోపుసులాట జరిగినట్టు తెలుస్తుంది. ఇంత ధైర్యంగా వాళ్ళు లోపలికి ఎంట్రీ అంటే స్థానికులు అయితే పక్క కాదు. ఒకరు మాత్రం మన తెలుగు మాట్లాడుతున్నారు, మిగతా 4 హిందీలో మాట్లాడుతున్నారు. ఇంత ధైర్యంగా మాస్కులు లేకుండా లోపలికి చొరబడారంటే వీళ్ళు ఇతర రాష్ట్ర ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ జార్ఖండ్ సంబంధించిన ప్రొఫెషనల్ దొంగలు అనేది ఇక్కడ పోలీసులు అయితే భావిస్తున్నారు. చాలని అలాగే అజయ్ మరి అక్కడ లోపల మేనేజర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మేనేజర్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎవరైతే గాయపడ్డ సిబ్బంది దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది? చాలని ప్రస్తుతానికి అయితే మేనేజర్ కు సంబంధించిన వాళ్ళంతా లోపల ఉన్నారు. సిసి మన పోలీస్ కమిషనర్ లోపల వాళ్ళని విచారిస్తున్నారు. సిబ్బంది అయితే బయటకు వచ్చారు. గాయపడ్డ వాళ్ళు చెప్తున్నారు పరిస్థితి ఏంటంటే ఒకసారిగా దుండగులు లోపలికి చొరబడి కాల్పులు జరపడంతో వాళ్ళకి ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకసారి అందరినీ మోకాళ్ళ మీద కూర్చుండబెట్టి ఆ డిస్ప్లేలో ఉన్న బంగారు ఆభరణాలు బ్యాగుల్లో సర్దుకొని పారిపోతుండగా వీళ్ళు అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు పారిపోతుంటే కొంతమంది కాళ్ళు దొరకబడడం, చేళ్లతో దొరకబడడం, వాళ్ళు అడ్డుకునే పరిస్థితి ఉంటే ప్రతి దాడులు జరిగినట్టయితే అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మేము ఎంత అడ్డుకున్నా కానీ మేము ఎంత చేసినా కానీ వాళ్ళు కాల్పులు అంటే పూర్తి స్థాయిలో కాల్పులు ఇట్లా వాళ్ళ పైకి జరపకుండా పక్కలకు కాల్పులు జరపడంతో వాళ్ళు భయాందోళనకు గురైనాం. మమ్మల్ని అయితే చాలా విచక్షణారహితంగా కొట్టడంతో మేము కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఒకవైపు కాళ్లకు చేతులకు బుల్లెట్స్ తీయడంతో ఒక రక్తాలు కావడంతో వాళ్ళు కూడా భయానికి గురై వాళ్ళు భయాందోళనకు గురై వాళ్ళు కూడా ఏమి చేసే పరిస్థితులు లేకపోవడంతో అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఈ దుండగులు మాటు వేసి ఉదయం నుంచే మాటికి ఒక పక్క ప్రణాళికతోనే జ్యువెలరీ షాప్ లోకి లోపలికి వెళ్లి అందరి తుపాకులతో దాడి చేసి సుమారు 30 రౌండ్ల వరకు కూడా వాళ్ళు తుపాకులు పేల్చి వాళ్ళను భయాందోళన పరిస్థితి నెలకొనడంతోనే వాళ్ళు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ కరీంనగర్లో చోటు చేస్తుంది. చాలని అజయ్ పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 4 బృందాలుగా పర్యవేక్షిస్తున్నారు. సో మరి దొంగల్లో ఒకరు తెలుగువారు ఉన్నట్టుగా చెప్పారు. వారి గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? చాలని ప్రస్తుతానికైతే ఆ దొంగల్లో ఒక తెలుగు వారు ఉన్నారు. ఆ తెలుగు వారితో తెలుగు సంబంధించిన ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ఫోటోస్ అయితే చూస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎక్కడి వారే ఉంటారు ఏంటి అనేది ముఖ్యంగా అయితే హైదరాబాద్ కు చెందిన వ్యక్తి అని అయితే స్థానికులు అంటున్నారు. కానీ మనకు పర్ఫెక్ట్ గా అయితే కాసేపట్లో సిపి పోలీస్ కమిషనర్ గారు అయితే ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత మనకు ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంకా కొన్ని సీసీ ఫుటేజ్ పట్టణంలోని ప్రధాన కూడలోని సీసీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. ఒక స్పెషల్ బృందాలుగా గాలి తీస్తున్నారు. మరి కొద్ది కాకపోతే మనకు ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శాలిని అలాగే అజయ్ ఈ చోరీలో ఎంతవరకు ఆభరణాలు పోయాయో అక్కడ యాజమాన్యం ఏమైనా చెప్పిందా?
కానీ ప్రస్తుతానికైతే మనకు పోలీసులు చెప్తున్నది ఏంటంటే భారీ నగలు సుమారు 3 కోట్ల వరకు అయితే భారీ చోరీ జరిగినట్టయితే అటు యాజమాన్యం కానీ ఇటు పోలీసులు కానీ భావిస్తున్నారు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ ఒక ఫిగర్ అయితే చెప్పలేకపోతున్నారు. పిఎంజీ జ్యువెలర్ లో భారీ మొత్తంలో పెద్ద మొత్తంలో ఇప్పుడు అంతా ఫంక్షన్స్ పెళ్లిలు ముఖ్యంగా ఉంటది. ఒక ఫేమస్ షాప్ కరీంనగర్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ షాప్ ఇది గోల్డ్. ఇక్కడ భారీ పెద్ద మొత్తంలో గోల్డ్ ఉంటుంది. మరి ఆ గోల్డ్ ఒక్కసారిగా మాయం కావడం, ఒక దిక్కు కాల్పులు, అక్కడ ఉన్న లోపల ఒక రక్తపాతం నమోదైంది. అందులో అదే హడావుడిలో పడుతున్నారు. మొత్తం అయితే సుమారు 3 కోట్ల రూపాయల వరకు అయితే బంగారు ఆభరణాలు అయితే చోరీకి గురైనట్లు దుండగులు ఎత్తుకున్నట్టయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అజయ్. కానీ పోతున్నాను. అప్పటి వరకే ఇన్సిడెంట్ అయింది. వచ్చేసరికి 108 పోలీస్ వారు కూడా వచ్చారు. ఏమైంది అని తెలుసుకునే లోపు వాళ్ళను ఆటోలలో వెళ్ళిపోయినట్టు వాళ్ళకి ఇంజూరీస్ అయింది. నలుగురు ఎంప్లాయీస్కి ఇంజూరీ అయిందని తెలుస్తుంది. అందులో ఒక బాబు ఉండి అమ్మ ఉండే, వాళ్ళిద్దరిని అడిగితే ఏమైందమ్మా అంటే ఇట్లా వేసింది సార్, ఫైర్ చేసి బొమ్మను ఫైర్ చేసి గల్లీలోకి వెళ్ళి వారిపోయారు, పక్క కోర్టు పక్క గల్లీకి వెళ్ళి వారిపోయారండి. ఇది నియర్లీ జడ్జిలు ఉండే ఏరియా అండి. జ్యోతినగర్ అంటే చాలా పీస్ఫుల్. మా జ్యోతినగర్ చాలా పీస్ఫుల్ ఏరియా. ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. పోలీసు వారిని మన 108 వెహికల్స్ వచ్చినాయి. అప్పటికే వీళ్ళు ఇన్సిడెంట్ అయిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. సుమారు 11 మధ్యలో 11:30 వరకు అయితే కంప్లీట్ పోలీసు వారు అందరు ఉన్నారు. ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు 3-4 ఇంజూరీ అయినా అంటారు. ఒకరికి ఇక్కడ ఛాతీలో తగిలిందంటారు, ఒకరికి ఇక్కడ తగిలిందని అంటారు, ఒకరికి షోల్డర్ అని అంటారు. లోపల అయితే బ్లడ్ బాగా బ్లీడ్ అయిందంటే అప్పటికి డిఎస్పీ గారిని 2 టౌన్ సిఐ గారికి వచ్చింది. లోపలికి వెళ్ళి వాళ్ళ ఆధీనంలో ఏంటంటే కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం రేపాయి. తుపాకులతో షాపులోకి చొరబడ్డ 5 దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపారు. భారీగా బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. దుండగుల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. ముందే రెక్కీ చేసి పక్కా ప్లాన్ తో దోపిడీ చేసింది ముఠా. 2 బైకులపై వచ్చిన 5 దుండగులు ఉదయం 10:45 షాప్ తెరిచిన వెంటనే అటాక్ చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. అలారం మోగడంతో స్థానికులు భయంతో పరిగెత్తారు. పీఎంజే జ్యువెలరీ షాప్ దగ్గరికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని బండి సంజయ్ పరిశీలించారు. పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.